హాయ్ హలో వెల్కమ్ టు వనూస్ కిచెన్. ఈరోజు చిక్కుడుకాయ చట్నీ వింటుంటే కొత్తగా ఉంది కదూ. చిక్కుడుకాయ తినడానికి కొందరు ఇష్టపడరు. అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి. ఇంకా కావాలి అని అడిగి మరీ తింటారు. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలిలో కొద్దిగా నూనె పోసి అందులో ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక ఎర్రగడ్డ ఒకటి, తెల్లగడ్డ ఒకటి, ఎండుమిర్చి రుచికి సరిపడా 1 మినిట్ కలిపితే చాలు. ఇప్పుడు చిక్కుడుకాయ 1/4 కిలో ఇలా కట్ చేసి తీసుకుంటున్నా. ఇవి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి. చిక్కుడుకాయ 75% ఉడికిన తరువాత టమాటా ఒక 2, చింతపండు కొద్దిగా, టెంకాయ ముక్కలు కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, ఇవి ఒక 2 మినిట్స్ కలిపి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇవి చల్లారాక మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు తిరగబాతు చేసేద్దాం. బాణలిలో కొద్దిగా నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు ఇవి చిటపటలాడాక కరివేపాకు, ఎండుమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చాక చట్నీలో కలిపేయడమే. అంతేనండి, చిక్కుడుకాయ చట్నీ రెడీ. ఇది అన్నంలోకి, చపాతీ, దోశ, ఇడ్లీ అన్నిట్లోకి కలుపుకొని తినవచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. రేపటికి వేరొక వంటతో కలుద్దాం. బాయ్.